2 శామూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేనతనికి తండ్రి అయ్యుండును, నువ్వు నాకు ఏంటంట కుమారుడు అయ్యుండు. చాలండి. అతనికి నేను తండ్రిని అయ్యుండును, ఇంకేనంట అతను ఎవరండి? వాస్తవంలో సొలొమోను గురించే రాయబడ్డప్పుడు కూడా అక్కడ రాసుకోవాల్సింది నీ పేరే, నా పేరే. ఏంటంటే ఇగో నేను స్టీఫెన్కు తండ్రిని అయి ఉంటాను, ఆయన నాకు కుమారుడు అయి ఉంటాడు. పుష్పమ్మకు నేను తండ్రిని అయి ఉంటాను, ఆమె నాకు ఆమెను కుమారికి నేను తండ్రిని అయి ఉంటాను, ఆమె నాకు కుమార్తె అయి ఉంటుంది. ఈ లోకములో ప్రేమికులారా భౌతికంగా కన్నటువంటి ఆ తల్లిదండ్రులు లేకుంటే తల్లి ప్రేమికులారా తండ్రి కానీ సరైనటువంటి ఆ యొక్క ప్రేమికులారా చూపించే ఆ విషయంలో ప్రేమ నీకు ఒకవేళ రాకపోతే, దొరకకపోతే, ఒకవేళ నిన్ను ఒకలాగా మరొకలాగా చూస్తూ నడిపించబడే ఆ పరిస్థితులు నీలో ఒకవేళ ఉండి మనసులో బాధపడే ఈ పరిస్థితులు నీలో కనుక ఉంటే వాక్యం సెలవిస్తుంది, ప్రభు ప్రేమికులారా ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. ఏంటంట మనం అందరం ఏంటంటే ఆయనకి కుమారులము కుమార్తెలమై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అయితే భౌతికంగా ఉన్నటువంటి ఆ తండ్రులు ఎలా ఉంటారో అవి పక్కగా పెట్టి మనల్ని కన్న తండ్రి, ప్రేమికులారా మనం రక్షించుకున్న మన తండ్రి, నీకు ఆయన కేవలం దేవుడుగా ఉన్నాడు అనుకోవట్లే, ఆయన మనందరికీ ఆయన తండ్రిగా ఉండని కోరుకుంటున్నాడు. ఆయన నీకు ఆయన కేవలం దేవుడుగా మాత్రమే కాదు, నీకు ఆయన తండ్రిగా కూడా ప్రేమికులారా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ తండ్రి ఎలాంటి వాడు చెప్పాలా గమనించండి. ఎక్కడ దాకా చెప్పాలా, ఎప్పటిదాకంటే ప్రేమికులారా ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని నిన్ను ముద్దాడే తండ్రి ఆయన. ఆమెను చెప్పండి ఒకసారి. ముదిమి వచ్చే వరకు ఏంటంట ఎత్తుకొని ముద్దాడే తండ్రి ఆయన. బైబిల్లో నిచ్చుడగు తండ్రి అంట. ఏంటంటే నిచ్చుడగు తండ్రి అంటే నిచ్చుడగు తండ్రి అంటే అర్థం ఏంటి? భౌతికంగా ఉన్న బంధాలు, భౌతికంగా ఉన్నటువంటి సంబంధాలు ఒకరోజు తెగిపోతాయి, ఒకరోజు ఖచ్చితంగా తెగిపోతాయి. కానీ ఈ నిచ్చుడగు తండ్రిలా నీ పక్కన ఉండి చేయబట్టుకొని ప్రతి క్షణము నీతో ఉంటాడు ఆయన. నిన్ను ప్రేమికులారా ఎత్తుకుంటాడు ఆయన, కౌగిలించుకొని తన చంకం పెట్టుకుంటాడు ఆయన, ముది వచ్చి వరకు ఎత్తుకొని నిన్ను ప్రేమ నడిపిస్తాడు ఆయన. అలాంటి ప్రేమికులారా తండ్రి మనతో చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు నాకు కుమార్తెగా ఉంటే చాలు, నువ్వు నాకేంటంట కుమారుడుగా ఉంటే చాలు. ఈ తండ్రి నీ జీవితంలో చేసే కార్యాలేంటో త్వర చెప్పి నేను ముగిచ్చేస్తాను. తల్లపైకైతే నాకెళ్ళి చూడాలి. తండ్రిని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఫాదర్. FATHER. ఎన్ని అక్షరాలు అవి? 6. ఎన్ని అక్షరాలమ్మా? 6. ఈ 6 పొడి అక్షరాలు ఏవైతున్నాయో ఈ అక్షరాల్లో ఒక మంచి తండ్రికి ఉండే మంచి గుణాలు వీటిలో ప్రేమికుల చక్కగా పొందపరిచారు, చక్కగా ఉన్నాయి. ఒకటి F అంటే ఫర్గివ్నెస్. చెప్పండి ఏంటంటే ఫర్గివ్నెస్ అంటే క్షమించే తండ్రి. చెప్పండి ఏంటంటే చెప్పలమ్మా. ఏ రియల్ తండ్రి, ఒక ప్రేమికులారా మంచి తండ్రిగా పిలువబడుతున్నటువంటి వాడు ఖచ్చితంగా ఏ గుణం ఉంటుందంటే అమ్మా, ఏ గుణం ఉంటుంది? క్షమించే గుణం ఉంటుంది. ఏ గుణం ఉంటుందంటమ్మా? క్షమించే గుణం ఉంటుంది. ఈ సందర్భం మనకి తప్పిపోయిన కుమారుడు యొక్క ప్రేమికుల సందర్భంలో మనకు కనపడుతుంది. ఒక ప్రేమికుల తండ్రికి 2 కుమారులు ఉంటే పెద్దవాడేమో తండ్రిని అంటుకట్టుకొని ఉంటాడు, చిన్న కుమారుడేమో ప్రేమికులారా తనకు రావాల్సినటువంటి ఆస్తిని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. అదేందో పెద్దోళ్ళు ఎప్పుడు ప్రేమికులారా ఎందుకో భయం వాళ్ళు ఉంటుంది, చాలా మెత్తగా ఉంటారు, చాలా బాధ్యతగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, ఎప్పుడు తల్లిదండ్రుల యొక్క చెప్పినటువంటి ఆ విధానాలు నడుస్తూ ఉంటారు. కానీ చిన్నోళ్ళు మాత్రం మాలాముదురులు. చిన్నోళ్ళు అసలుకైనా ప్రేమికులారా ఎలాంటి వాళ్ళని ఆలోచన చేస్తాయి ఏముండవు. ఎందుకనంటే సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది. మొదటి ప్రెగ్నెన్సీ టైం అప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయంట. ఎవరికి? ఆ భార్యకి, ఆ ప్రసవించే తల్లికి
మొదటి ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా టెన్షన్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు, టెన్షన్స్, ఈ వరీస్ అని కూడా ఆ కుమారుల్లో పిరమిడ్లారా రావటం వల్ల కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా బాధ్యతగా అంటుకట్టుకొని పిరమిడ్ల తల్లిదండ్రులకు లోబడుతూ వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఎక్కువగా ఉండేవారు ఎక్కువగా ఉంటారు. ఇక తర్వాతకి పిరమిడ్లారా డెలివరీస్ అన్ని కూడా ఫ్రీ అవుతుంటాయి కాబట్టి పెద్ద అంతగా తక్కినటువంటి పిల్లగారి అంత ఒత్తిడి ఏముండదంట. చిన్నోళ్ళు మాత్రం మాలో పిరమిడ్లారా చెప్పాలంటే జాగు అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి వాడే ఎవరైనా ఆ తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పిరమిడ్లారా ఆస్తి అంతా అవజేసి పిరమిడ్లారా దుర్వ్యాపారం చేసి ఆఖరికి ఏంటంట పందులు తిని పొట్టుకొచ్చినప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. వచ్చాడండి. వస్తే తను అనుకున్న ఏం చెప్పాలా, ఇంత తప్పిదం చేశానే, ఇంత పాపం చేశానే, నా తండ్రిని క్షమిస్తాడా? నన్ను అసలు ఏమాత్రం కూడా క్షమించడు. సరే, నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, నీ కుమారుడికి కాకపోయినా ఒక పనివాళ్ళలో ఒకటిగా ఏం చేస్తాను, వెళ్ళి అక్కడ భోజనం తీసుకుంటాను, లేకుంటే అక్కడ నేను నివసిస్తానన్న ఉద్దేశంతో తిరిగి తండ్రి ఇంటికి ప్రేమ తప్పిపోయిన కుమారుడు వస్తూ ఉంటే గమనించండి, ఈ తండ్రి ఎప్పుడైతే కుమారుడు ఇంట్లో నుంచి పోయిన రోజు నుంచి ఈ తండ్రి తన కుమారుడు గురించి ఆలోచన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు తన తప్పుదని తెలుసుకొని వస్తాడా అని ప్రేమికులు ఎదురు చూస్తూ ఉంటే, ఎదురు చూడడం ఒకరు తన కుమారుడు ఎదురంగా వస్తుంటే ఇతనే పరిగెత్తుకొని వెళ్ళి తను ఎలా ఉన్నా కూడా కౌగులించుకొని, అర్థమవుతుందా నానా, నేను నీ కుమారుడిగా అనిపించుకోవడానికి ఏంటంటే నాలో ఏమాత్రం యోగ్యత లేదు, ఇగో నీ దాసుల్లో ఒకటిగా ఉంటా, నేను చేసిన తప్పిదం అలాంటిది, నా పొరపాటు అలాంటిది, దయతో మన్నించంటే తండ్రి ఏమని చెప్పాలి, ఏమంటాడు, పోవనంటాడా, ఏమంటాడమ్మా, ఏమంటాడు, నువ్వు నా కుమారుడివే, తప్పిపోయావు, ఇప్పుడు ఏం చేశాడు, తిరిగి నా దగ్గరకు వచ్చావని కౌగులించుకుంటాడు సంగమ, హత్తుకుంటాడు ఆయన. ఈ మాట ప్రేమికులారా మన జీవితాల్లో మన దేవుడు మనకు తండ్రిగా ఉంటే మనల్ని ఈ రోజు వరకు తెలుసా, వినండి, ఈ రోజు వరకు, ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు నువ్వు దేవుని దూరమైనా, వినండి, నువ్వు ప్రార్థన చేయట్లేదని తెలిసినా ఎవరికి, దేవుడికి, నువ్వు మాట వినట్లేదని తెలిసినా ఎవరికి, దేవునికి, నువ్వు లోబడట్లేదని తెలిసినా, నువ్వు లోక సంబంధమైనటువంటి అనుభవాల్లో నువ్వు ఉండిపోయి నాతో సమయాన్ని గడపట్లేదని తండ్రికి తెలిసినా, ఎప్పటికైనా ఒక రోజు నా కుమారు తప్పు తెలుసుకొని తిరిగి నా యొద్దకు వస్తాడని ఆ తండ్రి చూసినట్టు ఈరోజు చాలా మంది జీవితాల్లో అలానే ఈ తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి, ఈ తండ్రి కూడా అలానే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా, తిరిగి ఎప్పుడు ప్రార్థన చేస్తుందా, ఇప్పుడు నాతో సావాసం చేస్తుంది, ఎప్పుడు వాక్యం చదువుతుంది, ఎప్పుడు వాక్యం చదువుతాడు, ఎప్పుడు నాతో సావాసం చేస్తాడు. ఒకప్పుడు నీతిగా, భక్తిగా, యథార్థంగా, ఆత్మీయతలో చక్కగా కొనసాగిన నా కుమార్తె ఈరోజు లోక సంబంధమైనటువంటి పోగడల్లో పోయి లోక స్నేహాల్లో పడిపోయి నాకు దూరం అయిపోయింది అని నువ్వు దూరమై నీ ఆనందాలను ఉండిపోయావు. కానీ నీ తండ్రి నువ్వు దూరమైన క్షణము నుంచి నీ గురించి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేమ నీ యేసయ్య ప్రేమ. ఎదురు చూస్తున్నాడు నీ తండ్రి. నీ ఆనందాలు నీవే ఎవరికి దూరం అయిపోయి, ఎవరు దూరం అయిపోయి, దేవుడికి దూరం అయిపోయి నీ ఆనందాలు నీవే, నీ సంతోషాలు నీవే. కానీ నీ దేవుడు, నువ్వు ఆనందిస్తున్నా, సంతోషిస్తున్నా, నీ దేవుడు కూర్చొని నా కుమార్తె ఎప్పుడు తిరిగి ఏంటంట వస్తుందా, ఎప్పుడు వస్తాడా అని ఆ తండ్రి ఎదురు చూచినట్టు ఈరోజు ఈ తండ్రి కూడా ఏంటంట అనుకుంటున్నాను క్షమిస్తాడంటే. నువ్వు ఎంత పాపివైనా సరే, ఇప్పటికేం చెప్తున్నాను, నువ్వెంత పాపమైనా సరే, కొంతమందిని భౌతికంగా ఉన్న తల్లిదండ్రులు క్షమించదో కానీ ఈ తండ్రి మాత్రం నువ్వు ఎంత అవిధేయంగా ఉన్నా సరే, నువ్వు ఎంత దేవుడి విరోధంగా జీవిస్తున్నా సరే, ప్రభు దగ్గరికి నన్ను ప్రభు క్షమిస్తాడా అని నిజంగా హృదయాంతరపు లోతులు మనసారా తనివి తీరా దేవుడు సన్నిధానంలో అయ్యా నా తప్పైపోయింది అని ఎవరైతే ఆ తప్పిదాన్ని తెలుసుకొని ప్రభు యొద్దకు వస్తే వారి పాపాలంటండి దేవుడు ఏం చెప్పాలా, కీర్తన 103వ అధ్యాయం 12-13 వచనాలు. పడమరికి దక్షిణమునకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు యెహోవా తన యందు ఏంటంట
భయభక్తులు కలిగిన వారి పట్ల ప్రభు ఏం చేస్తాడంటే జాలి పడతాడు. సంగమా, నువ్వు ప్రభు జాలి నువ్వు కోరుకున్న దానివైతే, జాలి కోరుకున్నటువంటి వాడవైతే, ప్రభు ఈ తప్పిదం నా ద్వారా జరిగింది, అపరాధం నా ద్వారా జరిగిందని నీ స్థితి నువ్వు తెలుసుకొని ప్రభు యొద్దకు నువ్వు వచ్చినప్పుడు జరిగిందని చెప్పాలా. గమనించండి, తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం నువ్వు చేసిన పాపాలు ఏం చేయాలి చెప్పాలంటే ఏం చేస్తాడంట, దూరం చేస్తాడు. ఎవరైనా గొలవగలుగుతారా? తూర్పు పడమని గొలవగలుగుతారండి? కుమ్మని చూస్తున్నాను, నాకెళ్ళి పొయ్యొత్తాం కొలసొత్తాం అన్నట్టు చూస్తున్నాను. కొలవటం అటు పోవటం, ఇక అటు పోతూనే ఉండాలి. నీకు అసలు ఏనంట ఒక సరైనటువంటి మెజర్మెంట్ నీకు రాదు. అట్లా కొలుసుకుంటూ పోతే అసలు నీకు కొలత రాదు. అంత దూరంగా నీ పాపాలు ఏంటని చెప్పాలంట అండి, దూరం చేసినటువంటి తండ్రి ప్రేమ ఇట్లారా. హల్లెలూయా. ఎవరంటేనా? క్షమించే తండ్రి. చెప్పండి, ఫర్గివింగ్. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, దేవుడు మనల్ని మన్నిస్తున్నాడు ప్రేమ ఇట్లారా. ఈ సందర్భం గురించి ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, వినండి ముగిచ్చేస్తాను. ఏమంటాడంటే, ఆ రోజుల్లో యూద ఆచార ప్రకారం ఒక తండ్రి ఇంటికి తప్పిపోయినటువంటి తన కుమారుడు తన విధేయతను బట్టి ఇంట్లో నుంచి వెళ్తే తిరిగి మరలా తండ్రి తన కుమారుడు ఇంట్లోకి చేర్చుకొని రెండు పనులు చేయాలి. రెండు పనులు ఏంటంటే, ఒకటి, ప్రేమికులారా భుజం మీద కుండ పెట్టుకొని కుండ నిండా నీళ్లు పోసుకొని ఆ గ్రామ చావడిలో తిరుగుతుంటే రాళ్లతో కొడతారంట. ఆయన కాదు, దేన్ని? కుండను కొడుతూ కుండ పగిలిపోయింది, కుండలో నీళ్ళన్నీ కూడా ఒలికిపోతాయి. ఇప్పుడు ఆ కుమారుడు తిరిగి మరలా తన తండ్రి చేర్చుకోవాలంటే ఈ పెంకులుగా పగిలిపోయినటువంటి ఆ కుండ ప్రేమికులారా పీసెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని అతికించి ఒలికిపోయినటువంటి నీళ్లు మళ్ళా కుండలోకి తీసుకొస్తే తన కుమారుని ఏం చేయొచ్చు? తండ్రి ఇంటికి చేర్చుకోవచ్చు. ఇది జరిగే పనేనా? జరిగిద్దా? ఇది పగిలిపోయిన కుండను ఏం చేయలేరమ్మా, అతికిలేరు. ఒలిగిపోయిన నీళ్ళు మరలా ఏం చేయలేరు, కుండలోనికి అది అసాధ్యం. రెండోది ఏం చెప్పాలా? రెండోది ఏంటంటే, ప్రేమికులారా ఆ గ్రామ చావడిలో రాళ్ళతో కొడతారు ఆ వ్యక్తిని. ఏ వ్యక్తిని? తండ్రిని. ఎవరినంట? తండ్రి ప్రేమికుల రాళ్ళతో కొట్టి చంపబడుతున్నప్పుడు ఆ చచ్చిపోయాడని నిర్ధారణ వచ్చిన తర్వాతకి కుమారుడు తండ్రి ఇంటికి వెళ్ళొచ్చు. ఏంటంట? కుమారుడు ఎక్కడికి వెళ్ళొచ్చు అంట? ఇది విధానం. ఇది ప్రేమికులారా ఆ రోజులో జరిగినటువంటి ప్రేమికులారా పరిస్థితులు. ఇప్పుడు మొదట ఎట్లయినా చేయడు కాబట్టి రెండోది చేశాడు. ఏంటది? రెండోది ఏం చెప్పాలా? గమనించండి, ఇతడు తప్పిదానికి, ఇతడి పొరపాటుకి, ఇతడి ప్రేమికులారా అవిధేయమైనటువంటి పనులకు రాళ్ల చేత ప్రేమికులారా తండ్రి గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, బాధపరచబడ్డాడు. ప్రేమికులారా శరీరం ప్రేమికులారా చెప్పాలంటే రక్తం చెంది ప్రేమికులారా భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు ఆ తండ్రి కళ్ళ ముందే ప్రేమికులారా కుమారుడు కళ్ళ ముందే తండ్రి మరణిస్తున్న పరిస్థితులు ప్రేమికులారా అది చూచినటువంటి ఆ కుమారుడు హృదయం పగిలిపోయింది ప్రేమికులారా. ఇదే సంఘటన 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య నీ కొరకు ఇదే చేశాడు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇదే కార్యం చేశాడు ఆయన. ఇదే కార్యం 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు, నీ నిమిత్తం, నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం ఆయన ప్రేమికులారా మన తలంపుల ద్వారా చేసిన పాపాలను బట్టి దేవుడికి ప్రేమికులారా ముళ్ళ కీటం, కాళ్ళకు చేతులకు మేకులు ప్రేమికుల దిగ్గొట్టడం, చారలుగా ప్రేమికులారా వీపి దున్నపట్టని గల కారణం ఏంటని ఆలోచన చేస్తే నీ మీద ఉన్నటువంటి ఆ శిక్షను తొలగించటానికి నీ శిక్ష ఆయన భరించాడు, నీ బాధ ఆయన భరించాడు, నీ వేదన ఆయన భరించాడు, నువ్వు మోయవలసిన శిలువ ఆయన మోసాడు. అలా చేస్తేనే ఈరోజు నువ్వు కుమారుడు అయ్యావు, ఈరోజు నువ్వు కుమార్తె అయ్యావు. గట్టిగా చప్పలు కూడా దేవుడు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకనే ప్రేమికులారా ఒకటి, భౌతికమైనటువంటి తండ్రికి ఈ గుణం ఉంటుందో ఉండదో కానీ పరలోకపు తండ్రికి ఏంటంట, ఖచ్చితంగా నువ్వు ఎన్నిసార్లు ప్రేమికులారా అవిధేయంగా జీవించిన తిరిగి ఎప్పటికైనా ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా వస్తాడేమో తిరిగి మళ్ళీ సత్సంబంధాన్ని కలిగి పునరుద్ధరించుకొని మళ్ళీ తన ఆత్మీయతను కొనసాగించుకుంటాడేమని రోజు నీ ప్రభు నీ విషయంలో బాధపడుతూ ఎదురు చూస్తున్నాడు. అలాంటి తండ్రి. హల్లెలూయా.
ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. నీ కొరకు జీవించే కృప, నీ కొరకు బ్రతికే సాక్షిగా ఉంటారు. నా తోడబుట్టిన వారి మధ్య, రక్త సంబంధుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ప్రభు, నీ బిడ్డల ప్రభు నా తండ్రి సాక్షులుగా ఉంటారు. వారి తీర్మానం వ్యక్తపరచు రీతిగా నీ యొక్క బలిష్టమైన బలీయమైన సన్నిధి నీ బిడ్డలు వారు చేసిన తీర్మానం స్థిరపరచబడును గాక. అంతం వరకు నమ్మకస్తులుగా ఉండురు గాక. కడ ఊపిరి వరకు ప్రభు కొరకు బ్రతుకుదురు గాక. నీ రాకడి త్వరగా జరిగినా మా పోకడి రెండిట్లు ఏదో ఒకటి ముందు జరిగినా అప్పటి వరకు మీ నమ్మకస్తులముగా ఉండుము గాక. దయచేసి రక్షణ చాలా మంది అందరు రక్షణ మారుమను దయచేసి మీరు మీ నామం అందరికీ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.